హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో త్వరగా ఇన్స్టెంట్గా చేసేసుకునే చట్నీ, దోసకాయ కొత్తిమీర చట్నీ రెసిపీ. మరి ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చట్నీ కోసం కావాల్సినవి దోసకాయని చేదు లేకుండా చూసుకోవాలి. దోసకాయ పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, కారంగా ఉండే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీరని కొద్దిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని పేస్ట్ చేయకూడదు. మిక్సీ జార్లోకి దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కారంగా ఉన్నవి చూసి తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇందులోనే ఇంగువను కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోసకాయ కొద్దిగా మంచిగా మనకి మధ్యలో తగిలేలాగా ఇలా మిక్సీని స్లోగా పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులోకి ఆవాలు చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి. కొత్తిమీరని ఇలా లాస్ట్లో ఫ్రై చేసి వేయడం వల్ల దానికి ఉండే ఫ్లేవర్ అంతా మనకి బాగా పచ్చళ్ళలో తెలుస్తుంది. ఈ దోసకాయ చట్నీని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. చూసారు కదా, ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేయాలి. ఈ చట్నీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కేవలం 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీని దోశలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ చట్నీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.